నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత మత్తు వైపు అడుగు వేస్తే జైలు తలుపులు ఎదురవుతాయి. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. డ్రగ్స్ వ్యసనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదు. డ్రగ్స్ కు నో, జీవితానికి ఎస్ చెప్పండి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పిలుపు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలపై ప్రళయమవుతోంది. చంద్రబాబు పాలనలో పెరుగుతున్న నేరాలు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయి ఆరోపించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. గుప్త నిధుల తవ్వకాల్లో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు. అందులో ఏఆర్ కానిస్టేబుల్ మరియు వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి. మరో 5గురు పరారీ, అందులో 2 స్వామీజీలు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్న పోలీసులు. వివరాలు వెల్లడించిన 2 సిఐలు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీసులు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వ్యసనాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్న పార్క్ సమీపంలోని ఇరిగేషన్ ఆఫీస్ వెనుక పాడుబడిన భవనంలో డ్రోన్ పర్యవేక్షణ ద్వారా 2 వ్యక్తులు మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిస్తూ మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతుందన్నారు. ఇటువంటి వ్యసనాలకు లేదా అక్రమ కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవన్నారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వమని, డ్రోన్ నిఘా, ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహ వర్గాలను గమనించాలని, యువత మత్తు వ్యసనాల నుండి దూరంగా ఉండి జీవితాన్ని సానుకూల దిశగా మలుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించాలని, ఇలాంటి ఘటనలు గమనించినప్పుడు వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. రైల్వే డివిజన్ ఒక రైల్వే అనుసంధాన వ్యవస్థ. వాణిజ్యం మరియు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. బాలాజీ రైల్ డివిజన్ స్థాపన ఈ ప్రాంతానికి కనెక్టివిటీ మరియు ఆర్థిక అభివృద్ధిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాంత భవిష్యత్తు కోసం వ్యూహాత్మక చొరవను సూచిస్తుంది. ఇది మెరుగైన రవాణా మౌలిక సదుపాయాల కోసం సంశిష్టి ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సంకల్పించినటువంటి ఈ అవగాహన సదస్సుకు స్థానిక నాయకులు, రైలు వినియోగదారులు మరియు ప్రాంత నివాసితుల నుండి బలమైన మద్దతు లభించింది. కొత్త రైల్వే జోన్లు మరియు డివిజన్ల స్థాపన అనేది పరిపాలన మరియు రాజకీయ పరిగణనలపై ఆధారపడి ఉండే సంక్లిష్టమైన ప్రక్రియ. బాలాజీ రైల్వే డివిజన్ కోసం ఆకాంక్ష బలంగా ఉంది మరియు తిరుపతి జిల్లాకు దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు అభివృద్ధి ప్రణాళికలను సూచిస్తుంది. మౌలిక సదుపాయాలు మరియు పర్యాటక రంగంపై దృష్టి సారించడంతో పాటు ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఆకాంక్ష. ప్రస్తుతం తిరుపతి దక్షిణ మధ్య రైల్వే జోన్లని గుంతకల్ రైల్వే డివిజన్లో A1 కేటగిరీ స్టేషన్ సంవత్సరానికి 250 కోట్ల ఆదాయంతో తిరుపతిలో 2వ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గుంతకల్లుకు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు నూతనంగా ఏర్పాటు కాబోతున్న జోనల్ హెడ్ క్వార్టర్స్ తిరుపతికి 736 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ అటు ప్రపంచ నలుమూల నుండి భక్తులను ఇంకా పర్యాటకులను ఆకర్షిస్తూ ఆదాయ ఆర్జనలో ముందు ఉన్నప్పటికీ ప్రాంత అభివృద్ధికి దోహదపడటం లేదు. జోనల్ మరియు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కు మిక్కిలి దూరం వలన సరైన తోడ్పాటు కొరవడుతుండటమే కాకుండా అన్య ప్రాంతాల అభివృద్ధితో పోటీలో వెనుకబడుతోంది. బాలాజీ రైల్వే డివిజన్ ఆలోచన 1990లో ఉద్భవించింది. 2003లో 9 జోన్లను 16 జోన్లుగా మార్చారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బాలాజీ డివిజన్ దారి మళ్లించబడి గుంటూరు డివిజన్ ఏర్పడింది. ఈ రోజు విజయవాడ డివిజన్ కేంద్రం నుండి గుంటూరు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమావేశానికి తిరుపతి గౌరవ ఐటీ నిపుణులు, పోస్టల్ యూనియన్ నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మర్చెంట్ అసోసియేషన్ ప్రొఫెసర్లు మరియు భారతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయని, ఇది సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం స్పష్టంగా బయటపడిందని, ఇది ఆందోళనకరమైన పరిణామమని, ప్రజల జీవన భద్రతకు ప్రమాదం కలిగిస్తున్న ఈ అక్రమ మద్యం, డ్రగ్స్ వ్యాపారంపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై నేరపూర్వక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వాళ్ళ మాంగళ్యాన్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు.
పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయటం జరిగింది. అలాగే కొత్త బార్లకు కానీ లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు. దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు, దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు, దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు, కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మానవ ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని, మహిళలపై చైన్ దొంగతనాలు ఎక్కువ అయ్యాయని, పోలీసులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దొంగతనాలు ఆగడం లేదని, ఇటీవల కాలంలో బంగారం విలువ రోజురోజుకు పెరగడంతో దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నగిరి పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరి ప్రజలకు పోలీసు వారి గమనిక. ఇటీవల కాలంలో బంగారం యొక్క విలువ రోజురోజుకు పెరుగుతుండడము, అదేవిధంగా రూరల్ ఏరియాలను, పట్టణాల్లోనూ ప్రజల యొక్క అజాగ్రత్తను వాళ్లకు అనుకువగా మలుచుకొని దొంగలు రూరల్ ఏరియాలను, పట్టణ ఏరియాలను
ఏదైతే ఇండ్లు లాక్ చేసి వెళ్ళుంటారో వాటి మీద రక్కీ చేసి పగటిపూట మరియు సాయంత్రం పూట రక్కీ చేసి వాళ్ళు లాక్ చేసి వెళ్ళిన దాన్ని ఐడెంటిఫై చేసుకొని అర్ధరాత్రి సమయంలోనో లేదంటే ఇల్లు ఎవరు లేని సమయంలోనో వచ్చి తాళాలు పగలగొట్టి విలువైన ఆభరణాలను వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంగా గత కొన్ని రోజుల నుంచి నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పుత్తూరు రూరల్ ఏరియాలో చాలా కేసులు నమోదవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవడంతో పాటు ఏదైనా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడము, అదే విధంగా వాళ్ళు ఇంట్లో లేకుండా లాక్ చేసుకుని పోయినప్పుడు నగరి పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే నా నెంబర్కి కానీ 9440-796-723 9440-796-724 ఎస్ఐ గారి నెంబరు. ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్తే మేము రాత్రిపూట గస్తీ తిరిగేటప్పుడు తాళాలు వేసినట్టు ఇంటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి దొంగతనాలు జరగకుండా నివారిస్తాం. అదేవిధంగా విలువైన ఆభరణాలు కలిగి ఉన్నవారు, అదేవిధంగా చిన్నటువంటి కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి రోడ్డు వైపు కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, అనుమానితులు ఎవరైనా సంచరిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క బాధ్యతగా భావించి పోలీసు వారికి సమాచారం అందిస్తే జరగబో నేరాలని నివారించి జరిగిన నేరాలను కూడా పట్టుకోవడానికి కూడా దోహదపడవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. ధన్యవాదములు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంచాని మండలం వీరపల్లి గ్రామంలో నిధుల వేట కలకలం రేపింది. వీరపల్లి వద్ద ఉన్న కొండపై అర్ధరాత్రి స్వామీజీలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిధుల వేటకై జేసీబీలతో తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 7 మందిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు పోలీస్ స్టేషన్ నందు సిఐ మురళీమోహన్ పరశురాముడు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. పలమనేరు సిఐ మురళీమోహన్, పంజాని సిఐ పరశురాముడు కథనం మేరకు పంజాని మండలం కెలావతి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 10 మంది ముఠా సభ్యులతో కలిసి వీరపల్లి గ్రామం సమీపంలో నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా గ్రామస్తులు గుర్తించి పంజాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ముద్దాయిల్లో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ గా గతంలో పనిచేసిన వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు సిఐ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక జేసీబీ, ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని, ముద్దాయిల్లో 4 వ్యక్తులు తప్పించుకున్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నేను నైట్ పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరపల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధులు తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి, శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరవేంద్ర అన్నదమ్ములు, వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకుని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మన భారతదేశానికి దాదాపు ఒక 2000 సంవత్సరం క్రితం నుండి మనం నాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే
మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తిరుచనూరు పంచాయతీ దామినేడులో పోలీసులు భారీ స్థాయిలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇటీవల వరుస చోరీల ఘటనల నేపథ్యంలో ఉదయం అనూహ్యంగా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటి వాహనం, అద్దె గదులపై సమగ్ర తనిఖీలు చేశారు. దామినేడులో పోలీసులు భారీ స్థాయిలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం అనూహ్యంగా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ప్రతి ఇంటి వాహనం, అద్దె గదులపై సమగ్ర తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల ఆధార్, వాహన పత్రాలను పరిశీలించారు. ఇటీవల వరుస చోరీల ఘటనల నేపథ్యంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. మత్తు పదార్థాల, నిషేధిత వస్తువుల కోసం ఇంటింటా సెర్చ్ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మత్తు వైపు అడుగు వేస్తే జైలు తలుపులు ఎదురవుతాయి. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. డ్రగ్స్ వ్యసనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదు. డ్రగ్స్ కు నో, జీవితానికి ఎస్ చెప్పండి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పిలుపు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలపై ప్రళయమవుతోంది. చంద్రబాబు పాలనలో పెరుగుతున్న నేరాలు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయి ఆరోపించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. గుప్త నిధుల తవ్వకాల్లో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు. అందులో ఏఆర్ కానిస్టేబుల్ మరియు వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి. మరో 5 పరారీ, అందులో 2 స్వామీజీలు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్న పోలీసులు. వివరాలు వెల్లడించిన 2 సిఐలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.